నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్ అండి. సో, ఇప్పుడే అందిన తాజా వార్త. ఏంటి ఆ గుడ్ న్యూస్? ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారి కోసం అనేది పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ ప్రజలకు కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్‌పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని మళ్ళీ ప్రకటించింది. ఇటీవల ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్‌లకు డిస్కామ్‌లు గుడ్ బై చెప్పేశాయి. అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయింది అట. ఇక కరెంటు బిల్లు చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కారణంగా ఉన్నతాధికారులు ఫోన్‌పేలు తిరిగి చెల్లింపులు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఇక ఏపీలో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ అయిన ఏపీపీడీసీఎల్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు ఫోన్‌పేతో కూడా కరెంటు బిల్లు చెల్లింపు చేయవచ్చు అని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతి నెల విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించారు. వినియోగదారులు కూడా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులను చెల్లించేవారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి నెల క్రితమే ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపులు కుదరవని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. మొన్నటి వరకు ఫోన్‌పే, గూగుల్ పేల సాయంతో వినియోగదారులు సులభంగా విద్యుత్ బిల్లులనైతే చెల్లించగలిగారు. కొత్తగా వచ్చిన ఏపీపీడీసీఎల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా చెల్లింపుల విషయంలో కొంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్, రెవెన్యూ కార్యాలయాలు, కరెంటు బిల్లులు చెల్లింపుల కేంద్రాల దగ్గర క్యూ లైన్‌లు కనిపించాయి. ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపులు నిలిచిపోవడంతో సిపిడిఎల్ పరిధిలో కోట్లల్లోనే చెల్లింపుల బకాయిలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. భారీగా బకాయిలు ఉండడంతోనే ఉన్నతాధికారులు ఇక నుంచి ఫోన్‌పేతో కూడా చెల్లింపులు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపాయి. మరో 4, 5 రోజుల్లో గూగుల్ పేతో కూడా విద్యుత్ బిల్లు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొని వస్తామనైతే చెప్తున్నాయి. సో, మళ్ళీ ఈ మళ్ళీ ఈ సర్వీస్‌ని తిరిగి పునఃప్రారంభించినట్లయితే యూపీఐ పేమెంట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా యూజర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఈ ఏపీపీడీసీఎల్ గాని విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు చాలా సులభంగా అయితే మారనుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా వాళ్ళు గూడా ఈ విషయాన్నయితే తెలుసుకుంటారు. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొనొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.